సక్రమంగా జరిగి అంత కేసీఆర్ గారు ఇంతకుముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చూపించినట్టు మొత్తం ఆ రకంగా ముందుకు పోయి ఉంటే ఉండే పరిస్థితి ఇది. ఈరోజు అది కూడా లేదు. మేడిగడ్డ కుంగింది చూసిర్రు, అన్నారం సుందిల్లో కూడా ఇదే సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు. అవి కూడా మనకు ఆల్రెడీ సీపేజ్లు అంటే లీక్ అయితేనే ఉన్నది వాటర్. కాబట్టి ఇక్కడ మీకు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఇంకేమన్నా ఉన్నదా ఫర్దర్ చూపించాల్సిన సుధాకర్? అంటే నార్మల్గా దీన్ని మెడిగడ్డ కంక్లూడ్ చేయి. అదైనాక కూలింది అవి ఉన్నాయి కదా, వాటి పిక్చర్స్ వీడియోస్ ఏమైనా ఉంటే చూపించు. లోన్ల గురించి కూడా ఒకసారి ఆ లోన్లు ఎంత తీసుకురేంది అనేది కూడా ఒకసారి ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఒక్కసారి చూపించు. సార్ మొత్తం మనకు 2 TMC 3 TMC రెండు కింద డివైడ్ చేశాం సార్. ఆ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 2 TMCకి 94,413 crores సార్. ఇది దానికి మనము ఆ KIPSL నుంచి 44,614 crores లోన్ తీసుకున్నాం సార్. ఆ గవర్నమెంట్ షేర్ వచ్చేసి 28,806 crores సార్. మొత్తము టోటల్ ఎక్స్పెండిచర్ 2 TMCకి 73,500 crores సార్. అలాగే 3 TMC 33,459 crores ప్రాజెక్ట్ కాస్ట్ అయితే లోన్స్ వచ్చేసి మనకు 17,051 కోట్లు తీసుకున్నాం సార్. అలాగే గవర్నమెంట్ షేరు 3,321 కోట్లు. టోటల్ ఎక్స్పెండిచర్ 20,372 సార్. అంటే టోటల్ 2 TMC 3 TMC కాళేశ్వరం ప్రైవేట్ మొత్తం కలిపి 1,27,000 కోట్ల 772 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ అయితే సార్. 61,665 కోట్ల లోను, అలాగే గవర్నమెంట్ 32,207 కోట్లు సార్. టోటల్ ఎక్స్పెండిచర్ 93,872 crores సార్. ఇది ఇప్పటి వరకు. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్. సార్ ఇవి మనము ఆ ప్రిన్సిపల్ అమౌంట్లో మనము ఇయర్ వైజ్ మనం తీసుకున్న లోన్స్ ఇంట్రెస్ట్లు సార్. ఇవి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఇయర్ వైజ్ సార్ 1920, 2021, 21-22, 22-23లో ఇంట్రెస్ట్ మన గ్రాండ్ టోటల్ ఉంది కదా. ఎస్ సార్. 2 సంవత్సరానికి వచ్చే ఖర్చు 21,157 కోట్లు ఉంది కదా. అది టోటల్గా సార్ 5 years సార్. అది మొత్తం టోటల్గా అంటే 1920 నుంచి 23-24 వరకు మనము అది ప్రిన్సిపల్ పేడ్ అమౌంట్ సార్. పేడ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ సార్. ఓకే, మంచి. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సార్. ఇప్పుడు మనము టోటల్ ల్యాండ్ రిక్వైర్డ్లో మనం 97,477 ఎకరాలు మనకు మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం ఉంది సార్. అందులో 66,190 ఎకరాలు అక్వైర్ చేసినాం సార్. దాంట్లో బ్యాలెన్స్ ల్యాండ్ టు బి అక్వైర్డ్ ఇంకా 31,200 ఎకరాలు చేయాలి. ఫండ్స్ రిక్వైర్డ్ ఫర్ బ్యాలెన్స్ ఏరియా 5,438 కోట్లు కావాలి సార్. అలాగే ఐపీ క్రియేషన్కి వచ్చేటప్పటికి మనకు టోటల్ కంటెంప్లేటెడ్ ఆయకట్టు 19,63,360 ఎకరాలు సార్. ఆయకట్టు క్రియేటెడ్ 98,570 సో ఫార్. బ్యాలెన్స్ ఆయకట్టు క్రియేటెడ్ 18,64,790 సార్. సో దానికి ఫండ్స్ రిక్వైర్మెంట్ సార్. క్రియేషన్ ఆఫ్ బ్యాలెన్స్ కంటెంప్లేటెడ్ ఆయకట్టుకు చేయాలంటే మనకి ఈ అవైలబుల్ ఐపీ క్రియేషన్ అని ఇచ్చినావు కదా సార్. టోటల్ ఆయకట్ కంటెంప్లేటెడ్ 19,63,360 acres. అవును సార్. ఆయకట్ క్రియేటెడ్ 98,570 acres. అవును సార్. బ్యాలెన్స్ ఆయకట్ వచ్చేసి 18,64,790. అవును సార్. అంటే మిగతా వర్క్ అంతా పూర్తి చేస్తే గానీ ఆ 18 లక్షల ఎకరాలు మనం ఇయ్యలేము. అవును సార్. ఇది అఫీషియల్ లెక్కనే కదా. అవును సార్. మీడియా మిత్రులు ఈ పాయింట్ను నోట్ చేసుకోండి. అంటే మనకు ఇప్పుడు అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు 1 కోటి ఎకరాలు కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెబుతూ వచ్చిండో, 1 కోటి కాదు కదా 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. 1,00,000 కోట్లు ఖర్చు అయినా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు. ఇది వాస్తవం. ఓకే, నెక్స్ట్. సరే 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 కాళేశ్వరం ప్రాజెక్టులో బాగా కట్టినట్టు మేడిగడ్డ బ్యారేజ్ ఓవర్ వ్యూ సార్. ఇది ఓకే. ఇది లింక్ 1 సార్. మనం కాళేశ్వరం నుంచి ఆ గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజ్, సుందిల్లా బ్యారేజ్, అలాగే ఎల్లంపల్లి 3 లింక్ 1 సార్. అది నెక్స్ట్ సార్. ఇవి అంటే టెక్నికల్ డీటెయిల్స్ బ్యారేజ్ సార్. ఇవన్నీ అంటే రాఫ్ట్ లెంత్లు, లెవెల్స్ అవన్నీ ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్ అంటే మనకి క్రోనలాజికల్ ఈవెంట్స్ అంటే మనం మేడిగడ్డ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈవెంట్స్ సార్. ఇవి ఇన్సిడెంట్స్ జరిగింది సార్. అంటే ఇప్పుడు మనకు ఆ రోజు October 21 రోజు ఫస్ట్ మనకి 19, 20, 21 ఆ పియర్లు సింక్ అవ్వడం జరిగింది సార్. అది మనకు అప్పుడు మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మేడిగడ్డలో? మొత్తం 85 వెంట్స్ సార్. మొత్తం 85. ఎస్ సార్. ఎన్ని యూనిట్ల కింద ఉంది 85లో? ఎన్ని బ్లాక్స్ కింద ఉంది? మొత్తం 8 బ్లాక్స్ ఉన్నాయి సార్. 8. ఎస్ సార్. 85 పిల్లర్లు, 8 బ్లాక్లు సార్.
ఇప్పుడు ఏ బ్లాక్ 7th బ్లాక్ ఇప్పుడు మనం పోయి చూసింది. అవును సార్. 7th బ్లాక్ లో పిల్లర్లు కుంగిపోయినాయి. అవును సార్. అంతే కదా? అంతే. కారణం ఏంది? కారణాలు అంటే మనం ఇప్పుడు కొన్ని టెస్టులు చేస్తున్నాం సార్ మనము.